Okay. So good morning. Actually, I am sharing my screen. It is in process. Now I think my screen is visible to you. అవునా కదా కనిపిస్తుందా లేదా? కనబడుతుంది సార్. Right. Okay. So actually, what is our subject is nothing but simply say our subject title name goes to web technology మాట్లాడుతూ ఉంటారు. సో ఈ వెబ్ టెక్నాలజీ అనేటటువంటి టాపిక్ గురించి కనుక తెలియాలి అనుకుంటే రోజు మనం చెప్పేటువంటి టాపిక్స్ మినిమం ఒక 5 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. ఎందుకు అంటే ఆ 5 కాన్సెప్ట్స్ గురించి కనుక మనకి తెలిసింది అంటే మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుందనే ఉద్దేశంతో రోజు దాన్ని చెప్పడం జరుగుతుంది. సో 5 కాన్సెప్ట్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే నెట్వర్క్. సో వాట్ యు మీన్ బై నెట్వర్క్, వై వి ఆర్ యూజింగ్ దిస్ నెట్వర్క్ అనేటటువంటి తెలియాలి. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే వాట్ యు మీన్ బై ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాత వెబ్సైట్ అంటే ఏంటో తెలియాలి, వెబ్ పేజ్ అంటే ఏంటో తెలియాలి. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి మినిమం మనకి తెలిసి ఉండాలంటే అందులో డౌట్ లేదు. సో అమాంగ్ ద ఫస్ట్ వన్ రోజు చెప్పిన కాన్సెప్ట్ వాట్ యు మీన్ బై నెట్వర్క్ అంటే 2 or more computers are connected with one each other and the data exchanged between those computers, then all the computers will become under network. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక డేటా అనేటువంటి ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే అంటే ఒక చోట ఇంకో చోట కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే అప్పుడు ఆ కంప్యూటర్స్ అన్ని నెట్వర్క్ లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ వాట్ యు మీన్ బై ఇంటర్నెట్, ఇంటర్నెట్ అంటే ఏంటి అని అడిగితే సింప్లీ సే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. అలాంటి నెట్వర్క్స్ ని ఒక పెద్ద నెట్వర్క్ తో కనుక కనెక్ట్ చేస్తే దెన్ వాటిని ఏమంటామని అడిగితే ఇంటర్నెట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత దెన్ వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే వెబ్ బ్రౌజర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఆర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెబ్సైట్. సో వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే వెబ్సైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి కనుక నేను చూడాలి అనుకుంటే అది వెబ్ బ్రౌజర్ ద్వారా చూడొచ్చు. దెన్ వాట్ యు మీన్ బై ఎ వెబ్సైట్, వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ లేదా గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ని కలిపి వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. దెన్ వాట్ యు మీన్ బై వెబ్ పేజ్, వెబ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ textual matter, video files, audio files, images, all these will be represented in the form of electrical form, then that is called as a web page and matter. So basically these are the minimum requirements for learning this web technology subject. So networks of network connected to the internet antaru, rendu kaani antakane ekku computer connect cheyabadunte danni network antaru. వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా వెబ్సైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి అనుకుంటే వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ ద్వారా షూటింగ్ జరుగుతుంది. వెబ్సైట్ అంటే ఏంటి అని అడిగితే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ని ఆర్ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అని మాట్లాడతారు. వెబ్ పేజ్ అంటే ఏంటి అని అడిగితే అది టెక్స్చువల్ మ్యాటర్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, వీటన్నిటి కాంబినేషన్ ని వెబ్ పేజ్ అని మాట్లాడుతుంటారు. ఈ సంబంధించినటువంటి ఈ వెబ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ లో మనం బేసికల్ గా వీఆర్ ఇన్ ద యూనిట్ ఇన్ ద 4th యూనిట్. మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామని అడిగితే 4th యూనిట్ లో ఉన్నాము. ఒకసారి 1, 2, 3 ఎందుకు ఉపయోగిస్తారో చెప్పేసి నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద టుడేస్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ దిస్ యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 1 లో మనకి తెలిసింది HTML అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను ఈ మెటీరియల్ మొత్తాన్ని ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తుందో ఆ మెటీరియల్ మొత్తాన్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను సార్. సో దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టాను. HTML లో ఎలా ఉంటుంది పేపర్స్ అనేటటువంటి కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టాను. దాని ప్రకారం రాసుకుంటూ వెళ్ళాలి. యాజ్ వెల్ యాజ్ ఏ రికార్డ్స్ రాయాలనేటటువంటి కూడా నేను చెప్పడం జరిగింది. సో అదంతా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. దాని ప్రకారం రికార్డు మొత్తం రెడీ చేసి తీసుకోవాలి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కనుక అయ్యేలాగైతే. రైట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ విల్ స్టార్ట్ వాట్ ఈస్ HTML. HTML అంటే ఏంటి అని అడిగితే సింప్లీ సే ఇట్ ఈస్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే ఏంటి అని అడిగితే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే ఒక వెబ్ పేజీని తయారు చేయొచ్చు, ఒక స్టాటిక్ వెబ్ పేజీని తయారు చేయొచ్చు. స్టాటిక్ వెబ్ పేజీని తయారు చేయాలి అనుకుంటే మనకి మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ ఆ సాఫ్ట్వేర్స్ ఏవి తీసుకున్నా సరే దానికి బేసిక్ ఫౌండేషన్ ఏంటి అని అడిగితే HTML అని మాట్లాడతారు. అంటే ఫర్ సపోజ్ MS ఆఫీస్ ఉందనుకోండి సార్. MS ఆఫీస్ లో మనకి మాక్సిమం తెలిసింది ఏంటి? వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. సో ఇవి మనకి తెలుసు. కానీ ఇన్ అడిషన్ విత్ దానిలోనే ఏముంటుంది అని అడిగితే మైక్రోసాఫ్ట్ ఫ్రంట్ పేజ్ అనేటువంటి ఒక టూల్ ఉంటుంది సార్. ఆ మైక్రోసాఫ్ట్ ఫ్రంట్ పేజ్ అనేటటువంటి టూల్ ద్వారా నేను ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. ఇంకా మనకు తెలిసినటువంటి ఫోటోషాప్ ఉంది. ఈ ఫోటోషాప్ ద్వారా కూడా నేను ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. అలాగే PHP అని ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పర్సనల్ హోమ్ పేజ్ అని మాట్లాడతారు. దాని ద్వారా ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. అండ్ ఇంకా దేని ద్వారా చేయొచ్చు అని అడిగితే డ్రీమ్ వ్యూయర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంది. దాని ద్వారా ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు.
సో మనం ఒక వెబ్ పేజ్ అనేటువంటిది కనుక తయారు చేయాలి అనుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో సో మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో వాటిల్లో ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి వన్ ఆఫ్ ద ఫౌండేషన్ టూల్ ఏంటి అని అడిగితే HTML అంటారు. HTML అంటే ఏంటి అని అడిగితే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క సహాయంతో మనం ఏం చేయొచ్చు సార్ అని అడిగితే ఒక వెబ్ పేజ్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, అందులో డౌటే లేదు. అండ్ కంపల్సరీగా మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటి అని అడిగితే HTML లో వీ నీడ్ టు మినిమం లెర్న్ హౌ టు వాట్ ఈస్ బై ఎ ట్యాగ్. సో కంపల్సరీగా HTML లో మనం నేర్చుకోవాల్సింది ఎందుకని అడిగితే HTML స్టార్ట్ చేసేటటువంటి ట్యాగ్స్ తో స్టార్ట్ చేస్తాం. సో వాట్ యూ మీన్ బై ట్యాగ్ అని అడిగితే ఏ ట్యాగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ which is a tag is software kada. A tag is a reserved word which is specified between angular brackets and it have a special meaning, then that representation will be called as a tag. కంపల్సరీ ఏంటి అంటే ట్యాగ్ అనేటప్పుడు ఒక పదం అండి. ఆ పదాన్ని రెండు యాంగులర్ బ్రాకెట్ లో పెట్టి దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ కనుక ఉంది అని అడిగితే దాన్ని ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ట్యాగ్స్ అనేటటువంటివి జనరల్ గా మనం ట్యాగ్స్ యొక్క ఫార్మాటింగ్ స్టైల్ బట్టి చూస్తే లేకపోతే ట్యాగ్స్ ని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని పెయిర్ ట్యాగ్ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్పెయిర్ ట్యాగ్ అని మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిర్ ట్యాగ్ అండ్ అన్పెయిర్ ట్యాగ్ అని అడిగితే where the tag is having opening and as well as closing, then that is called as a paired tag. Where there is opening but there is no closing, that is called as unpaired tag. సో జనరల్ గా మనకి ట్యాగ్స్ రెండు రకాలు ఉంటాయి, పెయిర్ ట్యాగ్ అని అన్పెయిర్ ట్యాగ్ ఉంది. సో ఓపెనింగ్ నుండి క్లోజింగ్ కనుక ఉంటే దాన్ని పెయిర్ ట్యాగ్ అంటారు. ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ కనుక లేకపోతే దాన్ని అన్పెయిర్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకి HTML లో ట్యాగ్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేటటువంటివి మనకి జనరల్ గా కనిపిస్తూ ఉంటాయి. అవేంటి అని అడిగితే ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే బేసిక్ ట్యాగ్స్ అని మాట్లాడతారు. ఆ తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత లిస్ట్ ట్యాగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. టేబుల్ ట్యాగ్స్, అదేవిధంగా ఫ్రేమ్ ట్యాగ్స్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్, సో అదేవిధంగా మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని ఎలా ప్రిపేర్ చేస్తాము. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. సో కాకపోతే మనం ఈ ఫస్ట్ యూనిట్ లో మాక్సిమం మనం నేర్చుకుంది ఏంటి అని అడిగితే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అనేటటువంటి దాన్ని ఎలా తయారు చేయాలి అనే దాని మీద మనం ఫస్ట్ యూనిట్ మొత్తం నేర్చుకున్నాం. బట్ ఈ స్టాటిక్ వెబ్ పేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద ట్యాగ్స్ వీఆర్ హ్యావింగ్, మనకు ఉండేటటువంటి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మనం కేవలం వాడుకోవటం మాత్రమే జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఆల్టర్. సో మరి ఆ ట్యాగ్స్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అని అడిగితే మనకి ఏదైనా సరే ఒక ట్యాగ్ తీసుకున్నప్పుడు దానికి అడిషనల్ గా మనం ఏదైనా సరే సప్లిమెంట్ చేసినట్లయితే సో దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అంటే అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్. అంటే నాకు కలర్ నచ్చలేదు, కలర్ అనేటువంటి నాకు రెడ్ కలర్ రావాలి, సైజ్ నచ్చలేదు, సైజ్ పెంచుకోవాలి. సో అలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అడిషనల్ సప్లిమెంట్స్ ఏమంటారు అడిగితే అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ అంటారు. ఆ అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ అనేటటువంటివి ఆల్రెడీ బిల్ట్ ఇన్ అయి ఉన్నాయి కాబట్టి కేవలం మనం ఈ HTML లో వాటిని యూజ్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఆల్టర్. ఒకవేళ కనుక మరి నేను దాన్ని మార్చాలంటే ఏం చేయాలి సార్ అని అడిగితే that component will be comes under that is called as the cascading style sheets. That should becomes to unit number 2. సో యూనిట్ నెంబర్ 2 లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నేను ఏదైతే ట్యాగ్ తీసుకున్నానో ఆ ట్యాగ్స్ కి సంబంధించినటువంటి ప్రీ డిఫైన్ ట్యాగ్స్ లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ నాకు నచ్చినటువంటి అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ తో ఓవర్ రైట్ చేసినట్లయితే దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ as cascading style sheets అని చెప్పడం జరుగుతుంది. సో బేసికలీ ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గురించి మాట్లాడేటప్పుడు హియర్ వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ as ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటారు. సో మనం స్టైల్స్ ని డిఫైన్ చేసేటప్పుడు ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో యువర్ ఓన్ స్టైల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిలో వీఆర్ హ్యావింగ్ 3 టైప్ ఆఫ్ స్టైల్స్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ as well as ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే పర్టికులర్ గా ఒక పారాగ్రాఫ్ లేదా ఒక లైన్ లేకపోతే ఒక వర్డ్ కి మాత్రమే నాకు కావాల్సినటువంటి స్టైల్స్ కనుక నేను ఎఫెక్ట్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు నేను డిఫైన్ చేసేటువంటి దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ అలా కాకుండా నా స్టైల్ నేను ఏవైతే డిఫైన్ చేయాలనుకున్నానో దాన్ని మొత్తాన్ని సేమ్ డాక్యుమెంట్ లో ఒకసారి డిఫైన్ చేసి వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ at that particular environment we can use that. Such environment will be called as internal style sheets. అంటే మనకు కావాల్సిన స్టైల్స్ మొత్తాన్ని ఏం చేస్తామని అడిగితే ఆ డాక్యుమెంట్ హెడింగ్ లో స్టార్టింగ్ లో డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నేను ఆ స్టైల్ ని కరస్పాండింగ్ పారాగ్రాఫ్ కి కానీ కరస్పాండింగ్ లైన్ కి కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే
అలాంటి దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. వెరాస్ కమ్స్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ వచ్చేటప్పటికి నాకు కావాల్సినటువంటి స్టైల్స్ ని కానీ లేకపోతే ఏవైతే సైజ్ కానీ ఫార్మాటింగ్ కానీ ఇలాంటివి ఏవైతే అనుకున్నామో వాటిని మొత్తాన్ని నేను సపరేట్గా ఒక ఫైల్లో క్రియేట్ చేసి దాన్ని .css అనేటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేసి దాని యొక్క లింక్ని నా ప్రజెంట్ వర్కింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ప్రజెంట్ వర్కింగ్ ఫైల్ ఏదైతే ఉందో దానికి కనుక నేను లింక్ ప్రొవైడ్ చేస్తే సచ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకా మనం ఇందులో ఫార్మాటింగ్ బ్లాక్స్ ఎలా క్రియేట్ చేయాలనేటటువంటిది కూడా మనం యూనిట్ నెంబర్ 2లో చూడడం జరిగింది. అండ్ కమింగ్ టు యూనిట్ నెంబర్ 3కి వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఇది ఎక్స్క్లూజివ్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ థర్డ్ యూనిట్ లో కంప్లీట్ గా జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. జావా స్క్రిప్ట్ లో వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ ఏంటి అని అడిగితే DHTML అంటారు. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసెంట్ ఫోర్త్ యూనిట్ అండి. సో DHTML అంటారు. సో DHTML అంటే ఏంటి అని అడిగితే డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో DHTML స్టాండ్స్ ఫర్ డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో ఏంటి అని అడిగితే నార్మల్ గా మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ యూనిట్ అనేటువంటి HTML లో కానీ లేకపోతే సెకండ్ యూనిట్ అనేటువంటి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో కానీ we learn only whatever the topics we learn in this, that is totally implemented in static pages only, but it is not possible to apply dynamically. అంటే ఏంటి అని అడిగితే మనం ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ లో మ్యాటర్ అలా కనిపించాలి, ఇమేజ్ అలా కనిపించాలి, అదేవిధంగా ఆ ఇమేజ్ కి ఈ కలర్ ఇలా రావాలి, ఇలాంటివి మాత్రమే మనం నేర్చుకున్నాం. కానీ దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటికప్పుడు డైనమిక్ గా మార్చుకోవడం కుదరట్లేదు ఏది ఫస్ట్ రెండు యూనిట్ లో. కానీ వెరాస్ కమ్స్ టు ఈ DHTML లో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 కాన్సెప్ట్స్ అండి. సో డైనమిక్ HTML లో ఇంటర్నల్ గా మిక్స్ అయి ఉన్నటువంటిది ఏంటి అని అడిగితే HTML, జావా స్క్రిప్ట్, అలాగే నెక్స్ట్ CSS ఇలాంటివన్నీ DHTML లో మిక్స్ అయి ఉంటాయి. సో డైనమిక్ HTML వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఒక వెబ్సైట్ ని నేను డైనమిక్ గా చేయడానికి అవకాశం ఉండాలి. సో వెబ్సైట్ ని డైనమిక్ గా చేయడం అంటే ఏంటి సార్ అడగచ్చు. సో దానికి సంబంధించినటువంటి అపీరెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఫార్మాటింగ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఎఫెక్టివ్ గా చూపించడం కానీ, అదేవిధంగా ఎవ్రీ 15 మైక్రోసెకండ్స్ ఆటోమేటిక్ గా పేజ్ రిఫ్రెష్ అవడం కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఏమంటారు అని అడిగితే డైనమిక్ HTML అంటారు. ఇంకా ఏం చేయొచ్చు అని అడిగితే ఏదైనా సరే మనం డేటా అనేటటువంటిది క్లయింట్ సైడ్ నుంచి యాక్సెప్ట్ చేయాలి అంటే that is also be possible using dynamic HTML. For example, www.gmail.com అనుకుంటారు. gmail.com అనుకోవటంగానే ఆటోమేటిక్ గా Gmail కి సంబంధించిన హోమ్ పేజ్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్, దట్ ఈస్ ఏ డైనమిక్ వెబ్ పేజ్. ఎందుకు సార్ డైనమిక్ వెబ్ పేజ్ అంటాము అని అడిగితే అక్కడ మీరు అక్కడ మెయిల్ ఐడి దగ్గర మీరు యూజర్ నేమ్ టైప్ చేస్తారు, పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ టైప్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ వెబ్ పేజ్. అలా కాకుండా www.adigivananauniversity.in అని చెప్పి సైట్ కొట్టగానే మీకు హోమ్ పేజ్ కనిపించింది. ఆ హోమ్ పేజ్ వరకు మాత్రమే కనిపించినప్పుడు దాన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. అలా కాకుండా దాని లోపల మీరు రిజల్ట్స్ అనేటువంటి దానిలోకి వెళ్ళి అక్కడ మీరు హాల్ టికెట్ ఎంటర్ చేస్తారు అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డైనమిక్ వెబ్ పేజ్. సో బేసికలీ వీ నీడ్ టు లెర్న్ ద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ వెబ్ పేజ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వెబ్ పేజ్. అంటే స్టాటిక్ వెబ్ పేజ్ లో అంతా ఫిక్స్డ్ గా ఉంటుంది. ఆ యూజర్ అనేటటువంటి వాడు కేవలం చూడటం మాత్రమే దానికోసం ఉపయోగిస్తాడు. కానీ ఆ యూజర్ అనేటటువంటి వాడు ఏదైనా సరే కామెంట్ చేయాలన్నా ఏదైనా డేటా ఇవ్వాలి అనుకున్నా మాత్రం పాసిబిలిటీ అవ్వదు. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు స్టాటిక్ వెబ్ పేజ్ మనం ఫస్ట్ 2 యూనిట్ లో నేర్చుకుంది ఏంటి అని అడిగితే కంప్లీట్ గా స్టాటిక్ వెబ్ పేజ్. కానీ మన డైనమిక్ వెబ్ పేజ్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ షుడ్ బి డేటా షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ యూజర్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వ్యాలిడేషన్స్ అనేటువంటి ఏమైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ DHTML అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ DHTML లో వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అని అడిగితే జావా స్క్రిప్ట్ అని మాట్లాడతారు. సో జావా స్క్రిప్ట్ ఏంటి అని అడిగితే క్లయింట్ సైడ్ ఇచ్చినటువంటి డేటాని కనుక నేను వ్యాలిడేట్ చేయాలి అనుకుంటే, అంటే యూజర్ నేమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు యూజర్ నేమ్ ఇవ్వకుండా అక్కడ పాస్వర్డ్ ఇవ్వడం కానీ, లేకపోతే పాస్వర్డ్ వచ్చేటప్పటికి ఒక 6 లెటర్స్ ఇవ్వాల్సిన చోట ఓన్లీ 3 లెటర్స్ ఇవ్వడం మాత్రమే కానీ అలాంటివి ఏమైనా సరే వ్యాలిడేషన్స్ చేసుకోవాలి అనుకుంటే దట్ ఎన్విరాన్మెంట్ అలాంటి వ్యాలిడేషన్స్ కోసం ఉపయోగపడేటువంటి దాన్ని జావా స్క్రిప్ట్ అని మాట్లాడతారు. ఈ జావా స్క్రిప్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నార్మల్ గా ఉండేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏవైతే ఉన్నాయో ద సేమ్ టాపిక్స్ విల్ బి కమ్స్ అండర్ జావా స్క్రిప్ట్ ఆల్సో. అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి మాట్లాడాలి. సో ఎప్పుడైతే మన వేరియబుల్స్ గురించి మాట్లాడామో ఆటోమేటిక్ గా మనకి జావా స్క్రిప్ట్ లో సపోర్ట్ చేసేటువంటి డేటా టైప్స్ గురించి మాట్లాడతారు.
దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి ఆపరేటర్స్ గురించి మాట్లాడతాము. సో వాట్ ఆర్ ద ఆపరేటర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే లైక్ అథమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అవన్నీ ఆపరేటర్స్ గురించి మాట్లాడతాము. అదేవిధంగా స్టేట్మెంట్స్ గురించి మాట్లాడలేకపోతే వి షుడ్ బి కమ్స్ అండర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్, అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ అయినటువంటి వైల్ లూప్, డు వైల్ లూప్, ఫర్ లూప్. సో దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ విల్ బి కమ్స్ అండర్ దిస్. దాంతో పాటు హౌ టు డిఫైన్ an array in a JavaScript and how to use the functions in JavaScript. అరేని కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే మనం దాన్ని ఇనిషియలైజ్ చేయడం కానీ దానిలో డేటా ఎంటర్ చేయడం అనేటువంటి ఎలా అనేటువంటి మనం అరే గురించి మాట్లాడుకున్నాము. అదే ఫంక్షన్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఫంక్షన్స్ ఈజ్ హ్యావింగ్ 2 types ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్క ఫంక్షన్ ని మనమే డిఫైన్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. వెరాజ్ కమ్స్ టు సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటి అని అడిగితే లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని. సో దట్ షుడ్ బి కమ్స్ టు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని. అలాగే స్ట్రింగ్ మీద సంబంధించినటువంటి మ్యానిపులేట్ చేయడానికి స్ట్రింగ్ ఫంక్షన్స్ అని, మ్యాథమెటికల్ సంబంధించిన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, అలాగే యారేస్ మీద డిఫైన్ చేయడానికి యారే ఫంక్షన్స్ అని. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి. అదే ఇన్ కేస్ ఆఫ్ మనకి జావాలో ఏమవుతుంది అని అడిగితే ఆబ్జెక్ట్స్ అని ఉంటాయండి. డేటా అండ్ ఆబ్జెక్ట్స్ అని మాట్లాడతారు. ఇందులో బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ ఏంటి అని అడిగితే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఏంటి అని అడిగితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని, అలాగే డేట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది కానీ, అదేవిధంగా ఫామ్ ఆబ్జెక్ట్ కానీ, అలాగే విండో అనేటువంటి ఆబ్జెక్ట్ కానీ, దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్. సో అవన్నీ మనకి జావా స్క్రిప్ట్ లో వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఇందులో ఎర్రర్స్ కనుక వస్తే ఆ ఎర్రర్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చెప్పే కాన్సెప్ట్ ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్. సో ఆ రన్ టైమ్ ఎర్రర్ కనుక వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పే కాన్సెప్టే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ గోస్ టు మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ట్రై, క్యాచ్, త్రో ఏదైతే ఎర్రర్ వస్తుంది అనుకున్నారో దాన్ని ట్రై బ్లాక్ లో రాస్తాము. ఒక సింగిల్ స్టేట్మెంట్ లో కనుక ఎర్రర్ వస్తుందని కనుక తెలిస్తే ఆ లైన్ ముందు త్రో అనేటువంటి స్టేట్మెంట్ వాడతారు. దాని కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ లో దానికి సంబంధించిన రెమెడియల్ మెజర్ రాసుకుంటూ వెళ్తారు. సో ట్రై, త్రో, క్యాచ్ అనేటువంటి దాని ద్వారా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడతారని చెప్పేసి మొత్తం మనం ఈ థర్డ్ యూనిట్ లో నేర్చుకోవడం జరిగింది. అండ్ డిహెచ్డిఎంఎల్ లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ డిహెచ్డిఎంఎల్ లో చెక్ చేయాల్సినటువంటిది ఏంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా వాలిడేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ షుడ్ బి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. సో డేటా వాలిడేషన్ లో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ప్రెసెంట్ వీఆర్ ఇన్ 4th యూనిట్. ఈ డేటా వాలిడేషన్ లో ఏం చేస్తాం సార్ అని అడిగితే కంపల్సరీగా నేను డేటా వాలిడేట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 2 ఎన్విరాన్మెంట్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే నాకు సంబంధించినటువంటి డేటా టైప్ ని వాలిడేట్ చేస్తాను. సెకండ్ వన్ వచ్చేటువంటి దాన్ని రేంజ్ చెక్ చేస్తాను. డేటా టైప్ వాలిడేషన్ లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే ఒక వేరియబుల్ ని నేను ఇంటిజర్ అని కనుక డిఫైన్ చేసిన తర్వాత సో నేను ఇచ్చినటువంటి డేటా కంపల్సరీగా నెంబర్ అయి ఉండాలి. అలా కాకుండా నేను లెటర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా అంటే తీసుకోండి. సపోజ్ అదేవిధంగా మీరు ఒక స్ట్రింగ్ అనేటటువంటి దాని కింద వేరియబుల్ డిఫైన్ చేశారు. స్ట్రింగ్ అనేటువంటి వేరియబుల్ కింద డిఫైన్ చేసిన తర్వాత దాని మీద మీరు ఏదైనా ఆపరేషన్స్ చేయాలనుకున్నారు అంటే దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయడము, లేకపోతే ఇచ్చినటువంటి డేటాని సమ్ చేయడము, ఎడిషన్ చేయడము, అలాంటివి చేయడము అని అడిగితే స్ట్రింగ్ మీద మనం ఎడిషన్ చేయడం కుదరదు. అలాంటి వాటి యొక్క డేటా టైప్ ని చెక్ చేసుకునే ఎన్విరాన్మెంటే డేటా టైప్ వాలిడేషన్ అని మాట్లాడతారు. వెరాజ్ కమ్స్ టు రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఏదైనా సరే డేటా టైప్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా దానికి ఒక రేంజ్ అనేది ఉంటుందండి. అంటే మినిమం వాల్యూ అని మాక్సిమం వాల్యూ అని ఉంటుంది. జస్ట్ లైక్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి సార్, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మినిమం పాస్ 35. సో 35 మార్క్స్ వస్తే పాస్. అలాగే మాక్సిమం మార్క్స్ ఎంత అని అడిగితే 100. సో అక్కడ ఎలా అయితే మీరు రేంజ్ మాట్లాడుతున్నారో ఇన్ ద సేమ్ ప్రొసీజర్ మనకి జావా స్క్రిప్ట్ లో మనం డిఫైన్ చేసేటువంటి డేటా టైప్ కి కూడా కంపల్సరీగా రేంజ్ ఉంటుంది. సో మినిమం రేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాక్సిమం రేంజ్. మనం ఇచ్చేటటువంటి వాల్యూ కానీ లేకపోతే యూజర్ ఇచ్చేటువంటి వాల్యూ అనేటటువంటిది కానీ విత్ ఇన్ ద రేంజ్ లో ఉందా లేకపోతే బియాండ్ ద రేంజ్ ఉందా అనేటటువంటిది కూడా చెక్ చేయడం. ఇలా 2 రకాలుగా మనకి డేటాని వాలిడేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ డేటా వాలిడేషన్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డేటా వాలిడేషన్ తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఎలా ఉంటాయని అడుగుతాం. సో మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ అలర్ట్ అనేటటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా ఇలాంటి డైలాగ్ బాక్స్ తెచ్చుకోవచ్చు. కన్ఫర్మ్ అనేటటువంటి దాని ద్వారా కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద మెసేజ్ డైలాగ్ బాక్స్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టైప్ లో వస్తుంది బట్ దేర్ ఇస్ నో అడిషనల్ గా ఇంకేం కనిపించదు. వాట్ ఆర్ ద మెసేజ్ వి లెర్న్ హియర్. మనం ఏదైతే స్క్రీన్ మీద మెసేజ్ చూపించాలనుకుంటున్నామో అది రాసేస్తే సరిపోతుంది. వెరాజ్ కమ్స్ టు కన్ఫర్మేషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ ఎస్ ఆర్ నో, ఓకే కానీ క్యాన్సిల్ కానీ వస్తుంది. సో కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంపల్సరీగా ఓకేనే ఉంటుంది. దెర్ ఇస్ నో క్యాన్సిల్.
బట్ కన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఎస్ ఆర్ నో అంటే ఓకే లేకపోతే క్యాన్సల్ అలాంటి కన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకోవచ్చు. వెరాజ్ కమ్స్ టు ఇక్కడ ప్రాంప్ట్ అనేటువంటి ఇంకోటి ఉంది సార్. ఈ ప్రాంప్ట్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే మనము ప్రాంప్ట్ అనేటటువంటి డైలాగ్ బాక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ కీబోర్డ్ నుంచి వాల్యూ ఎలా తీసుకోవాలి అనేటటువంటి దాని గురించి ఈ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇదే మనం జావాస్క్రిప్ట్ లో ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ లో చెప్పాను. ఏదైనా సరే 2 నెంబర్లు తీసుకుని ఆ 2 నెంబర్కి సంబంధించిన ఎడిషన్ చేయడం కానీ, అలాగే ఒక పర్సన్ యొక్క ఏజ్ తీసుకుని ఆ పర్సన్ అనేటటువంటి వాడు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవునా కాదా అనేటటువంటి ప్రోగ్రామ్స్ లో మనం జనరల్ గా వాడేటువంటి డైలాగ్ బాక్సే ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ది ఆర్ ద డైలాగ్ బాక్స్ విచ్ విల్ డిస్కస్. అదే విధంగా రోల్ ఓవర్ బటన్స్ అనేవి కూడా ఉంది సార్. ఇక్కడ ఈ రోల్ ఓవర్ బటన్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనము పర్టికులర్ గా పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు అంటే మన మౌస్ పాయింట్ అనేటటువంటిది దాని మీదకి వెళ్తే దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ రోల్ ఓవర్ అంటారు. అంటే సమ్ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందని అడిగితే ఆ బటన్ మీద కానీ ఆ టెక్స్ట్ బాక్స్ మీద కానీ మన మౌస్ పాయింటర్ వెళ్ళంగానే ఆటోమేటిక్ గా మనం ఏదైనా యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోల్ ఓవర్ అని చెప్తూ ఉంటారు. సో దీని మీద కూడా మన ప్రీవియస్ క్లాస్ లో ఎగ్జాంపుల్ ఎలా ఉంది అనేటటువంటిది నిన్న క్లాస్ లో చెప్పడం జరిగింది. అండ్ సో టుడేస్ టాపిక్ గోస్ టు ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే మల్టిపుల్ పేజెస్ అనేటటువంటి దాన్ని నేను ఎలా చూపించగలను స్క్రీన్ మీద అనేటువంటి ఎన్విరాన్మెంట్ మీద చెప్తూ ఉంటారు. ఈ డిహెచ్డిఎంఎల్ లో సో వెరీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. డిహెచ్డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ డైనమిక్ హెచ్డిఎంఎల్, డైనమిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు. ఈ డిహెచ్డిఎంఎల్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే కొన్ని మేజర్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటటువంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సార్. అవి ఏంటి అని అడిగితే ఒకేసారి యూజర్ అనేటటువంటి వాడు నెంబర్ ఆఫ్ పేజెస్ ని స్క్రీన్ మీద చూడాలి అనుకున్నాడు అనుకోండి సార్, దాన్ ఇట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ డిహెచ్డిఎంఎల్. సో అదే మీరు మామూలుగా స్టాటిక్ వెబ్ పేజ్ లో కనుక ఒకేసారి మల్టిపుల్ పేజెస్ చేయాలి అనుకుంటే మాత్రం పాసిబిలిటీ అవ్వదండి. వెరాస్ కమ్స్ టు ఈ డిహెచ్డిఎంఎల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే రెండు యొక్క 2 పేజెస్ ని నేను సింగిల్ పేజ్ మీద చూపించడానికి అవకాశం ఉంటుంది డిహెచ్డిఎంఎల్ లో. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అంటే మనం ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ లో నేర్చుకున్నటువంటి ఆ స్టాటిక్ వెబ్ పేజ్ డిజైన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే మన ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కేవలం ఒక పేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షో 2 more pages at a time on a single web page. సో ఒకటి ఆఫ్ చేసి ఒకటి ఆన్ చేసుకోవడం అలాంటి కాన్సెప్ట్ ఏవి మనకి ఆ స్టాటిక్ వెబ్ పేజ్ లో కనిపించవు. కానీ మనకి ఇక్కడ డైనమిక్ హెచ్టిఎంఎల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే 2 పేజీలు నాకు స్క్రీన్ మీద చూపించుకోవచ్చు. సో ఏది కావాలి అనుకుంటే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు, ఏది ఆఫ్ చేయాలనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో సచ్ ఫెసిలిటీ ఈస్ ఆల్సో బి అవైలబుల్ ఇన్ డిహెచ్టిఎంఎల్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే దాని వెనక ఏముంటుంది సార్ అని అడిగితే ఇదే చెప్తున్నాం సార్ చూడండి. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్లీ రేర్లీ యూజ్డ్ హ్యావింగ్ several pages on single download. సో గ్రూప్ ఆఫ్ పేజెస్ ని సింగిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని వెనక ఉండేటటువంటి టెక్నిక్ ఏంటి అని అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ సపరేట్ ఫైల్, జనరల్ గా స్టాటిక్ వెబ్ పేజ్ లో సపరేట్ గా ఫైల్ లో చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సపరేట్ ఫైల్ ఫర్ ఈచ్ పేజ్ అండ్ ఈచ్ పేజ్ కంటెంట్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ సపరేట్ లేయర్. ఇక్కడ ఏమవుతుంది అని అడిగితే సపరేట్ లేయర్ కింద ప్లేస్ చేసి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆ లేయర్ ని మాత్రమే డిస్ప్లే చేసి రిమైనింగ్ వాటిని ఆఫ్ చేసి వాటి మధ్యలో స్విచ్చింగ్ అంటే అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు. దిస్ టెక్నిక్ విల్ నాట్ ఇఫ్ లేయర్స్ ఇస్ టూ మచ్ కంటెంట్ టూ మచ్ ఇమేజెస్. సో ఈ టెక్నిక్ అనేటటువంటివి చాలా హైగా ఉండేటటువంటి ఇమేజెస్ లో కానీ చాలా ఎక్కువ డేటా కనుక నేను ప్రొవైడ్ చేయాలంటే మాత్రం కుదరదు. ఓన్లీ సింపుల్ చిన్న వాటికి మాత్రమే ఈ టెక్నిక్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. టెక్నిక్ అంటే ఏం లేదు సార్, సింప్లీ సే మల్టిపుల్ పేజెస్ యొక్క కంటెంట్ నేను ఒకే స్క్రీన్ మీద చూపించాలి. సో ఆ మల్టిపుల్ పేజెస్ యొక్క కంటెంట్ నేను ఒకే పేజ్ మీద కనుక చూపించాలి అనుకుంటే ఈచ్ కంటెంట్ ని ఒక లేయర్ కింద ప్లేస్ చేసి చూపిస్తాము. సపరేట్ లేయర్స్ అనేటువంటి ఉన్నప్పుడు ఏది కావాలి అనుకుంటే వాటి మధ్యలో ముందుకి వెనక్కి స్విచ్ అవడం జరుగుతుంటుంది. సో ఈ టెక్నిక్ అనేటువంటిది నాకు ఈ డిహెచ్టిఎంఎల్ లో ఉంటుంది కానీ నార్మల్ హెచ్టిఎంఎల్ లో కనిపించదు. సో అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద డేటా టెక్స్ట్ బేస్డ్, చాలా వరకు ఇందులో టెక్స్ట్ బేస్డ్ ఉంటుంది. యూజర్ అనేటటువంటి వాడు గోయింగ్ టు వాంట్ టు సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనే సింగిల్ పేజ్. ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రిక్. యూజర్ అనేటటువంటి వాడు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఒకే పేజ్ మీద చూడాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఈ డిహెచ్టిఎంఎల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే నార్మల్ హెచ్టిఎంఎల్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే సపరేట్ గా కనిపిస్తుంది. అంటే మనం ఏదైతే కంటెంట్ చూపించాలనుకున్నామో అది ఒక ఫైలు, వేరొక కంటెంట్ ఏదైనా చూపించాలి అనుకుంటే అది సపరేట్ ఫైల్లో చూపించాలి. కానీ రెండు కలిపి నేను ఒకే చోట చూపిస్తానంటే మాత్రం కుదరదు. కానీ
ఇన్ కేస్ ఆఫ్ డిహెచ్డిఎంఎల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే నెంబర్ ఆఫ్ పేజెస్ యొక్క కంటెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి నాకు ఒకే పేజ్ మీద చూపించవచ్చు. ఎలా చూపిస్తాము అని అడిగితే బేస్డ్ ఆన్ లేయర్స్. లేయర్స్ అనేటువంటి టెక్నిక్ యూజ్ చేసి స్క్రీన్ మీద చూపించినప్పుడు మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేసి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ హైడ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎక్కువగా డేటా కనుక ప్రొవైడ్ చేయాలంటే మాత్రం కుదరదు. సో అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నా సరే సపోర్ట్ చేయదు మళ్ళీ టెక్నిక్ అనేటటువంటిది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్క్రాల్ అప్ స్క్రాల్ డౌన్ అలాంటివి కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. అలాంటివి ఉండవు అని చెప్తున్నా. సారీ, వెబ్ పేజ్ లో స్క్రాల్ పైకి అంటే మనకి జనరల్ గా స్క్రీన్ పెరిగింది అనుకోండి సార్, పేజ్ పైకి వెళ్ళాలనుకుంటే స్క్రాల్ అప్, కిందకి రావాలనుకుంటే స్క్రాల్ డౌన్ అంటారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉండవని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే సో హియర్ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను సార్. ఏం చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ ద ప్రోగ్రామ్. మీ మెటీరియల్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇస్ కాపీ చేస్తున్నాను సార్. సో నోట్ ప్యాడ్ లోకి తీసుకువెళ్తున్నాను, పేస్ట్, అగైన్ కమ్స్ హియర్. సో ఈ పేజ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నుంచి దిస్ ఇస్ ఈ బాడీ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ హెచ్డిఎంఎల్. అండ్ ఈ పైన ఉండేటటువంటిది స్క్రిప్టింగ్. ఈ పైన ఉండేటువంటి కాన్సెప్ట్ మొత్తం స్క్రిప్టింగ్ అవుతుంది. అండ్ ఈ బాడీ దగ్గర నుంచి ఏమవుతుంది సార్ అని అడిగితే హెచ్డిఎంఎల్ పేజ్ అవుతుంది. ఇందులో ఏమవుతుంది సార్ అడిగితే ఖచ్చితంగా మనం లేయర్స్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే డివిజన్ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ గా చూపించుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం క్యాస్కేడింగ్ స్టైల్ లో వాడుతున్నామో మనం అప్లై చేసే ప్రాపర్టీ స్టైల్ అనేటువంటి ప్రాపర్టీ ద్వారా మనం ప్రాపర్టీస్ ని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే కనిపించాలా వద్దా, అదేవిధంగా అట్రిబ్యూట్, దానికి సంబంధించినటువంటి వాల్యూ. రిమెంబర్ దట్ ఆల్రెడీ నేను ఆ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. ఈ అట్రిబ్యూట్ ని వాల్యూని సపరేట్ చేస్తూ కోలన్ వాడతారు. 2 or more అట్రిబ్యూట్స్ కనుక సపరేట్ చేయాలి అనుకుంటే సెమీకోలన్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ పొజిషన్ అనేటటువంటిది అబ్సల్యూట్ లో ఉండాలని చెప్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత టాప్ అనేటటువంటిది 100, అంటే టాప్ మోస్ట్ నుంచి 100 దిగాలి. సో దాన్ని సపరేట్ చేస్తూ సెమీకోలన్ పెట్టారు. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 50 ఉండాలి, దీన్ని సపరేట్ చేస్తూ మళ్ళీ సెమీకోలన్ పెట్టాను. అలాగే అది కనిపించాలా వద్దా, ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజిబిలిటీ హిడెన్. ఇవి మొత్తం ఏంటి అని అడిగితే లేయర్ 1 కి చూపిస్తున్నాను, అలాగే లేయర్ 2 కి చూపిస్తున్నాను. ఏం జరగాలి అనేటటువంటిది అక్కడ చూపిద్దాం సార్. ఒకసారి దీన్ని యాజ్ యూజువల్ గా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఎక్కడ సేవ్ చేస్తున్నాం అని అడిగితే నార్మల్ గా మనకు తెలిసినటువంటి వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్. సో రోజు నేను మీకు చూపించే ప్రోగ్రామ్స్ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ లో ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫోల్డర్. సో హియర్ దెర్ ఇస్ నో, ఈ ఫోల్డర్ లో కంటెంట్ ఏం లేదు. సో దీని పేరు పెట్టుకున్నాం సార్, ఐఎమ్ సెయింగ్ దిస్ డిహెచ్టిఎంఎల్ అని పెట్టాను. సో ఈ డిహెచ్టిఎంఎల్ లో అప్లైయింగ్ ద కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ దీనికి సంబంధించినటువంటిది ఏంటి అని అడిగితే డివిజన్ అనేటటువంటి క్లాస్ ప్రాపర్టీ అండి ఇది. సో DIVISION డివిజన్ డాట్ HTML అని చెప్పాను. డివిజన్ డాట్ HTML అని చెప్పేసి సేవ్ చేశాను. సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైందంటే దిస్ షుడ్ బి సేవ్ విత్ ద నేమ్ ఆఫ్ డివిజన్ అనేటటువంటి దాంతో సేవ్ అయింది. సో నౌ వీఆర్ చెకింగ్ అది నాకు అవుట్పుట్ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటటువంటిది చూద్దాము. సో యాజ్ యూజువల్ మై కంప్యూటర్ ఓపెన్ చేసాము. సో ఇందులోనే వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్, దిస్ ఇస్ మై ఫోల్డర్ నేమ్. ఈ వెబ్ టెక్నాలజీ ఫోల్డర్లో DHTML, ఇందులో డివిజన్. సో ఫైల్ నేమ్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ యాజ్ యూజువల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయగానే ఇట్ విల్ టేక్ టు లోడ్ ద పేజ్, లోడింగ్ ద పేజ్. సో జనరల్గా ఇది మనకు రోజు తెలిసినటువంటి కాన్సెప్టే. పేజ్ అనేటటువంటిది లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పేజ్ అనేటటువంటిది నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎస్, దిస్ ఇస్ ద స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. సో అలౌ ద బ్లాక్డ్ కంటెంట్ అన్నాము, బ్లాక్డ్ కంటెంట్ అయింది. సో చూడండి సార్, ప్రస్తుతానికి నాకు ఇక్కడ దిస్ ఇస్ లేయర్ 1 అండ్ దిస్ ఇస్ లేయర్ 2 రెండు కనిపించినాయి. సపోజ్ నా మౌస్ పాయింట్ అనేటువంటి దాని మీదకి వెళ్ళినప్పుడు క్లిక్ చేశాను అనుకోండి సార్, 1 మీద క్లిక్ చేస్తే ఓన్లీ లేయర్ 1 మాత్రమే కనిపించింది. దెర్ ఇస్ నో డిస్ప్లేయింగ్ ఆఫ్ లేయర్ 2. అగైన్ మళ్ళీ 2 మీద క్లిక్ చేస్తే ఓన్లీ దిస్ ఇస్ లేయర్ 2 అని మాత్రమే కనిపించింది, కానీ దెర్ ఇస్ నో లేయర్ 1 అనేటువంటి చూపించలేదు. అంటే ఈ దిస్ ఇస్ లేయర్ 1 అండ్ దిస్ ఇస్ లేయర్ 2 అనేటువంటిది సపరేట్ లేయర్స్ కింద తీసుకొచ్చి ఏది కావాలి అనుకుంటే మనం దానికి స్క్రీన్ మీద చూపించి, ఏది అవసరం లేదు అనుకుంటే దాన్ని మనం ఆఫ్ చేయడం జరుగుతుంది. అలా స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద కనిపించకూడదు అనేటువంటి ఎన్విరాన్మెంట్ లో చేసినటువంటిదే ఈ మల్టిపుల్ పేజెస్ దానికి సంబంధించినటువంటి డిజైనింగ్ పార్ట్ అన్నమాట. సో దీనిలో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. సో దిస్ ఇస్ చెప్పాం కదా, సో హ్యాండ్ రెఫరెన్స్ కోసం వాడుతున్నాము, ఇది ఆల్రెడీ చెప్పాం. సో హ్యాండ్ రెఫరెన్స్ అనేటటువంటిది ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనం హ్యాండ్ రెఫరెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హ్యాండ్ రెఫరెన్స్ యూజ్ చేసినప్పుడు దాని మీద కనుక నేను క్లిక్ చేస్తే
దీని మీద 1, 2 అనేటువంటి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దాని మీద కనుక నేను క్లిక్ చేస్తే, అంటే ఈ 1, 2 అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే నాకు ఏ మెథడ్ యాక్టివేట్ అవ్వాలి అంటే షో అనేటువంటి మెథడ్ యాక్టివేట్ అవ్వాలండి. షో 1 అండ్ షో 2 అనేటువంటి మెథడ్ యాక్టివేట్ అవ్వాలి. సో పైన రాసాం సార్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2 అనేటువంటి యాక్టివేట్. సో ఏంటి ఇక్కడ సపోజ్ 2 కనుక వచ్చినప్పుడు మాత్రమే అది హైడ్ అవ్వాలి, లేకపోతే విజిబుల్ అవ్వాలి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అంటే రెండింటికి రాయాల్సిన అవసరం లేదు, ఒకదానికి రాస్తే చాలు. సో అందుకనే వేరియబుల్ p is equal to 2 అని చెప్పాము. షో అనే దానిలో c అనేటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను వేరియబుల్. అంటే ఇక్కడ 1 కనుక వెళ్ళింది అనుకోండి సార్, ఈ 1 అనేటువంటిది c లోకి వెళ్తుంది, కంపేర్ చేసుకుంటుంది. అప్పుడు అది కనిపించడమా లేకపోతే ఆఫ్ చేయడం అనేటటువంటి దాని మీద ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ స్క్రిప్టింగ్ అండ్ దిస్ ఈస్ ఫర్ బాడీ. సో ఈ బాడీలో వచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే, మనకి డివిజన్ అనేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ డివిజన్ అనేటటువంటి స్టైల్ ని యూజ్ చేసి మనం స్క్రీన్ మీద నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేటటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ డివిజన్ అనేటటువంటి ట్యాగ్. ఇందులో స్టైల్ అనేటటువంటి చెప్పాము ఆల్రెడీ, ఇన్లైన్ స్టైల్స్ మాట్లాడేటప్పుడు, క్యాస్కేడింగ్ స్టైల్స్ గురించి మాట్లాడేటప్పుడు స్టైల్ అనేటువంటి అట్రిబ్యూట్ ద్వారా మనకు కావాల్సినటువంటి స్టైల్ మొత్తాన్ని డిఫైన్ చేస్తాము. ఒక స్టైల్ ని ఇంకో స్టైల్ ని సపరేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ సెమికోలన్. ఆ అట్రిబ్యూట్ కి సంబంధించిన వాల్యూ కనుక ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి కోసం వాడేటటువంటి దాన్నే కోలన్. సో దీన్ని యూజ్ చేసి మనము అలాంటి వాటిని చాలా ఈజీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ అవర్ కాన్సెప్ట్ అండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ మల్టిపుల్ పేజెస్ ని సింగిల్ డౌన్లోడ్ కింద ఎలా చూపించాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం వర్కౌట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, ఇమేజ్ అనేటప్పుడు దాన్ని కనుక మూవ్ చేయాలి అనుకుంటే హౌ వీ కెన్ మూవ్ ద ఇమేజ్ అని అడిగితే, ఈ ఇమేజ్ అనేటువంటి మూవ్ చేయడానికి డామ్ లో సపరేట్ గా ఉంది సార్. డామ్ స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో దాని గురించి మన నెక్స్ట్ చాప్టర్ లో ఉంటుంది డామ్ అనేటటువంటిది, అక్కడ మాట్లాడతాం. సో ఇందులో ఏంటి అని అడిగితే, దీని ఎనీ డౌట్ వచ్చింది మెసేజ్. సో డామ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు సార్ అని అడిగితే, సింప్లీ సే దీనిలో ఇమేజ్ అనేటటువంటి దాన్ని అబ్సల్యూట్ గా పొజిషన్ లో చూపించవచ్చు. మనం ఏ పొజిషన్ లో అయితే ఇమేజ్ కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్ లో చూపించవచ్చు. ఇంకా ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే, దీని లోపల స్టార్ట్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది సార్. ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇమేజ్ అనేటటువంటి దాన్ని అన్హైడ్ చేయొచ్చు. ప్లస్ ఆ ఇమేజ్ ని ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లోకి మూవ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్. ఈ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా దీనిలో రిప్రజెంటేషన్ వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, రైట్ సైడ్ ఎడ్జ్ నుంచి ఎంత దూరం నుంచి తీసుకురావాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఎన్ని మిల్లీ సెకండ్స్ లో ఆపాలి అనేటటువంటి దాని మీద కూడా మనకి స్టార్ట్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇందులో కూడా ఏమి ఉండదు సార్, సింప్లీ సే ఒక నార్మల్ గా ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. మరి అది మీరు దానికోసం ఏం చేస్తున్నారంటే, ఐఎమ్ కాపింగ్ దిస్ మెథడ్. So go with notepad, right, paste chesamu, and here comes to whatever the tag we are having, this should be copied. Copy చేస్తున్నాము. దీన్ని ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇమేజ్ చూపించాలి సోర్స్ దగ్గర. మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేటువంటి తెచ్చుకున్నాం కాబట్టి d_/DHTML అనేటువంటి పేజ్ లో ఇక్కడ ఒక ఫోటో కావాలి నాకు. ఆ ఫోటో నేమ్ కోసం సమంత అనేటువంటి ఫోటో పెట్టుకుంటున్నాను ఇక్కడ. రైట్, ఫైల్లోకి వచ్చి యాజ్ యూజువల్ సేవ్. వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ లో మూవింగ్ అనేటువంటి పేరు రాశాను, moving.html. It should be saved. ఇది వెబ్ పేజ్ మీద తెచ్చుకోవాలి. సో దిస్ ఇస్ ద వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ లో రావాలి. Go with this. This is the moving. Right click, open with Internet Explorer. దాని ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే చెప్పాం కదా, దిస్ ఇస్ ద ఇమేజ్. అలా ద బ్లాక్ టు కంటెంట్ అంటే ఇమేజ్ వచ్చింది ఇక్కడ. ఇది మూవ్ చేయాలనుకుంటే మాత్రం చూడండి సార్, రఫ్ గా డమ్మీగా కనిపిస్తుంది. సో పాసిబిలిటీ అవ్వదు అని చెప్పేసి చూపిస్తుంది. అలా ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపించినప్పుడు దాన్ని మూవ్ చేయడానికి పాసిబిలిటీ కనుక అవ్వకపోతే దెన్ అలాంటి కేసులో కూడా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ కూడా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఈ రెండు చదవండి, అర్థమైంది. అర్థమైతే
విల్ స్టాప్ దిస్ ప్రెజెంట్ ఇప్పుడు ఆపుతున్నాను. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్. ఏదైనా డౌట్ ఉందా లేదా సార్? మిమ్మల్ని అడిగేది మాట్లాడటం. 1 2 3 1 2 3 4 4. So I'm going the attendance. Hello. Ganapati. Okay. Srinivas. Okay. Jani. Okay. Number. శ్రీనివాస్ అయిపోయింది. పద్మనా, సారీ, నలుగురు అంతేగా. మిగిలిన వాళ్ళకి సిగ్నల్ లేదు. చదవండి అమ్మ. మెటీరియల్ ఆల్రెడీ పెట్టాను, మరి అది చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా గ్రూప్లో పెట్టాను. దాని ప్రకారం క్వశ్చన్ తెలుస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఆపుతున్నాను.